పింఛన్ల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆత్మరక్షణలో పడినట్టుగా ఉంది. వ్యవహారం చూస్తుంటే 2-3 రోజులు ఆగి తెలుగుదేశం పార్టీని వాలంటీర్ల ద్వారా అయినా పర్వాలేదు ఇంటింటికి పింఛన్లను పంపిణీ చేయించండి అని విజ్ఞప్తి చేస్తుందా, అలాంటి లేఖలు రాస్తుందా అన్నట్టుగా పరిస్థితి ఉంది. చాలా ఒత్తిడిలో తెలుగుదేశం పార్టీ ఉందన్నది స్పష్టంగానే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు ఈరోజు సీఎస్కు ఫోన్ చేశారు. ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయండి, ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయవద్దని ఈసీ ఎక్కడా చెప్పలేదంటూ చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు. ఎందుకు చేశారు అంటే ఈ పింఛన్లు ఇంటింటికి పంపిణీ అన్నది ఆగిపోయింది కేవలం తెలుగుదేశం పార్టీ కారణంగా, నిమ్మగడ్డ రమేష్ కారణంగానే అన్న సంకేతాలు ప్రజల్లోనికి వెళ్తున్నాయి. అలా వెళ్తే ఈ పింఛన్ తీసుకుంటున్న వారిలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తుంది అన్న భయం తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈసీకి కూడా ముఖేష్ కుమార్ మీనాకు కూడా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వండి అధికారులకు. దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి ఈ వ్యవహారాన్ని అంటగడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, దాన్ని అడ్డుకోండి అంటూ ఈసీని రిక్వెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు. అంటే తెలుగుదేశం పార్టీ చాలా ఆందోళనతో ఉంది ఈ అంశంలో. ఈనాడు, ఆంధ్రజ్యోతి నిన్న ఈరోజు కూడా అదే అంశం మీద హెడ్లైన్ పెట్టి వైసీపీ మీద ఎదురుదాడి చేస్తున్నాయి. పింఛన్ల వ్యవహారంలో వైసీపీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది అని, అంటే భారీగా డ్యామేజ్ జరుగుతోంది అన్న అంశాన్ని అయితే తెలుగుదేశం పార్టీ గుర్తించింది. బోండా ఉమ్మ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మొన్న జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్లో ఈ మధ్య కోడ్ వచ్చిన తర్వాత ఒక మహిళ తనకి ఏదో ఇబ్బంది వచ్చిందని అడిగితే ఇక్కడ వాలంటీర్ ఎవరు అని జగన్మోహన్ రెడ్డి పిలిచారు. దానికే తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టింది. అసలు కోడ్ అమల్లో ఉంది, వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి ఎలా ఆదేశాలు ఇస్తారు, వాలంటీర్లు ఎవరు అని జగన్మోహన్ రెడ్డి ఎలా అడుగుతారంటూ తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. ఈరోజు బోండా ఉమ మీడియా సమావేశంలో మాత్రం ఇంటింటికి పింఛన్లు ఇవ్వాల్సిందిగా అధికారులను జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆదేశించడం లేదు అని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సీఎస్ను ఉన్నతాధికారులను ఆదేశించాలి అంటూ బోండా ఉమ డిమాండ్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశించాలంట. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎలా ఆదేశిస్తారు అన్నది కూడా మర్చిపోయి తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి అయినా చెప్పాలి అని అంటున్నారు. అంటే ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఎంత డిఫెన్స్లో ఉంది అన్నదైతే స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఇక సాక్షి మీడియా కూడా తెలుగుదేశం పార్టీ భయాన్ని మరింత పెంచేలాగా, సాక్షి మీడియా ఇప్పటికే 2 వృద్ధులు పింఛన్ అందక సకాలంలో చనిపోయారంటూ బ్రేకింగ్ వేసి హడావిడి కూడా చేసింది. తెలుగుదేశం పార్టీకి వ్యవహారాన్ని అంటగడుతూ కాకినాడలో వెంకట్రావు అనే 70 ఏళ్ల వృద్ధుడు సచివాలయం వద్దకు పింఛన్ తీసుకునేందుకు వెళ్తూ అక్కడ పింఛన్ రాకపోయేసరికి చనిపోయారు అంటూ బ్రేకింగ్ వేసింది. తిరుపతిలో కూడా వెంకటయ్య అని 80 ఏళ్ల వృద్ధుడు కూడా పింఛన్ అందకపోవడంతో ఆవేదనకు గురై గుండెపోటుతో చనిపోయారంటూ సాక్షి మీడియా హడావిడి చేసింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీని ఈ అంశంలో వైసీపీ మరింత ఇరుకున పెడుతుంది అన్న భయం తెలుగుదేశం పార్టీలో అయితే స్పష్టంగా ఉంది. సో చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ దీని నుండి బయటపడడం ఎలా అన్న దానిపైన చాలా కసరత్తు చేసేలాగే ఉంది. సరే యూటర్న్ తీసుకున్నారు అన్న అపవాదం వచ్చినా సరే ఇప్పుడు జరుగుతున్న డ్యామేజ్ కంటే అదేం పెద్ద డ్యామేజ్ కాదు అని అనుకొని తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల ద్వారా అయినా సరే పింఛన్లు పంపిణీ చేయండి అని డిమాండ్ కూడా త్వరలో చేస్తుందా అన్నట్టుగా పరిస్థితి అయితే ఉంది.